చెప్తే వాళ్ళు రిపోర్ట్లు అన్నీ చూసి చెక్ చేసిండ్రు. చెక్ చేసి ఒక మేడం 7 గంటలకి పొద్దున్నే డ్యూటీ మేడం చూసి ఏమనింది, అమ్మ అయితేనే ఉంటాం మేము, లేకుంటే ఎక్కడైనా వెళ్ళిపోతామని కూడా అడిగిన. అంటే లేదు ఆంటీ అవుతుందిలే కానీ ఇప్పుడే కాదు టైం పడుతుంది, 3 అవుతుంది అన్నారు. అంటే సరేలే 3 గంటలకని, ఒకవేళ ఉంటే ఉండరు వెళ్ళిపోరా అని కూడా అన్నారు. ఇంటికి వెళ్ళి ఇంకా 4th ఫేస్ దాకా అక్కడికి వెళ్ళి మళ్ళీ తెల్లవారులు ఎందుకు రావడము, ఈయన వండుకుంటా అంటే కూడా పండుకరాని అన్నారు. ఇక్కడే వండుకున్నాం మేమిద్దరము, మా అబ్బాయి మా అల్లుడు వెళ్ళిపోయారు ఇంటికి. మీరు పొద్దున్నే రారి నాయనా అన్న. 3 గంటలకి అది వరకు బాగానే ఉంది పిల్ల, అంత సీరియస్ కూడా నొప్పులు వచ్చలేవు. 3కి ఇంకా లేపమన్నారు కదా అని 3 గంటలకు పోయి నేను లేచినాక వచ్చి చూసింది. ఆ కర్రీ సిస్టరు 8కి వచ్చింది. వచ్చాక ఆమె ఏమన్నా 7 గంటలకు పోయే సిస్టరు చూసి ఆమె వచ్చిన తర్వాత నీవు కూడా చూడు జరా అని చెప్పింది. చెప్తే ఈ కర్రీ ఆమె ఏమన్నా నేనెందుకు నువ్వు చూసినావు కానీ ఇంకేం చూస్తు నేను 11కి ఇంకో సిస్టర్ వస్తుంది కదా ఆమె చూస్తుందిలే అనే. నా పిల్లకి ఇట్లా చెయ్యి కాదు వేసుకున్నా లేదు, నా పిల్లని ఇట్లా ముట్టిలేదు ఈ మొండ. ఇప్పుడు అన్ని చెప్తుంది, బాత్రూంలో డెలివరీ అప్పుడు ఎట్లా లేచిపోతారు సారు రక్తం ఉన్న పిల్ల చెప్పింది. ఆమె చూడనే లేదు. ఇంకా 11 గంటలకి ఒక సిస్టర్ వచ్చి ఆమె అయితే కొంచెం బాధ్యతగానే తీసుకునేది సార్. ఆమె వచ్చిన తడువుని అరుణ లేచిరా నేను చూస్తాను నిన్ను అని అమ్మాయిని తొలకపోయి చూసింది. ఆంటీ 3 అవుతుంది అప్పుడు మమ్మల్ని లేపా అన్నారు. 3 గంటలకు పోయి లేపితే అప్పుడు చూసిండు. కాదు 5:30 అవుతుంది ఖచ్చితంగా. అంటే అవుతుందే కదమ్మా కొంచెం తొంచుర్రు, మాకు కూడా భయమే కదా అంటే, లేదా ఆంటీ నీ బిడ్డ లేకటి పిల్లని ఎంతో మందిని చేస్తాం మేము డెలివరీని, నీ బిడ్డకు ఒకటే చేస్తామా అంటారు అమ్మ. అంటే ఇంకా అంత నమ్మకం వచ్చేసే నాకు, నా పిల్లకు ఒకటే అంటే రోజు ఎంతమంది చేస్తారు, వాళ్ళు చేసే పని కూడా అదే కదా సారు, డెలివరీలు చేసే పనే కదా వాళ్ళు రోజు చేసే పని, అదే పనే చేస్తారు కదా మంచిగా ఉంటారులే అని నేను ఇట్లా అనుకుంటే సారు మంచిగానే చూసిండ్రు. 5:30 దాకా బాగానే ఉంది. 5:30కి ఒకసారి కొంచెం టీ దాపరి వేడి దాపితే బాగుంటుంది అంటే నేను పంపించిన ఇడ్లీ కూడా పట్టుకరా అంటే ఇడ్లీ పట్టుకొచ్చి సగం ఇడ్లీ తినింది, ఇంత టీ తాగింది. తాగినాక తొలకపోతే ఎంత 5 నిమిషాలు తక్కువ 8 అయింది, డెలివరీ అయింది. అబ్బాయి పుట్టిండు. కొంచెం ఏడవలేదు పిల్లోడు, ఏడవలేదని చెప్తే అది ఆక్సిజన్ పట్టుక అంటే ఇంకా ఇట్లా గుండెకాడ ఇట్లా అని అన్నది. ఈ లంచముండ కర్రేది ఉన్నింటే నా పిల్లని చూసుకుంటుండే. ఇప్పుడు ఉన్నదాడు 2 సిస్టర్లు, ఆమెనేమో నా మొయిన్కి సర్ది పెట్టాలి, నా మొయిన్కి బాక్స్ పెట్టాలి, నేను వెళ్ళిపోతా అని ఆ పిల్లగాన్ని కొట్టి చేసేటి సిస్టర్కి చెప్తుంది. అది ఎట్లా న్యాయము? నువ్వు నా పిల్లని చూసి బాగుందే లేదా ఇట్లా చూసి ఇంత చాయబోయి తెప్పి అంటే అవి కూడా తెచ్చే పెట్టుకున్నాం ఆల్రెడీ మేము ఎక్కడ రుక్కుదామని. ఆమె కొంచెం తాపి లేదు సీరియస్ ఉంది, అంబులెన్స్కి ఫోన్ చేసినా కూడా ఏం కాకుండే. ఆమె ఏం చెప్పలేదు, ఆమె ఇంటికి వెళ్తానే అంటుంది. అట్టేటప్పుడు ఎందుకు చేస్తారు సార్ డ్యూటీలు? ఇంకొక సిస్టర్ ఏమో చూసి ఇంకొక పిల్ల వచ్చినాక లేదు ఆంటీ పిల్లగాడైతే 3 కేజీలు ఉండరు, ఓలే తూకమేసిరి 3 కేజీలు ఉండడు, బాగుండడు. అరుణ దగ్గర మీరే ఎవరన్నా ఒకరు ఓరి సిస్టరు మా ఆయన ఎంబడ బీబీ హాస్పిటల్కి నేను నా పిల్లతో ఉంటా అని నేను అన్నా. అంటే ఓలేమండ్రి మీరే ఓండి ఆంటీ, అరుణనే కదా క్లీనింగ్ చేసి మేమే ఈడ ఉంటాము, మేము చూసుకుంటాం పో అరుణని, నార్మలే అయింది కదా ఎందుకు భయపడతామని పిల్లగాని ఆ చెల్లెల చుట్టి నాకు ఇచ్చిరి. ఇస్తే మా ఆయన లోపలికి కూడా రాలేదు, పిల్ల ముఖం కూడా చూడలేదు. పుట్టినాక కూడా పిల్ల మాట్లాడింది సారు, పిల్ల ఏనికమ్మా అట్లా కొడుతుండ్రా అని అడిగితే ఏడవలేదంటమ్మా, పుట్టినప్పుడు ఏడవలేదంట, అందుకే ఇట్లా ఈపుల మీద ఇట్లా అన్నారు ఊపిరి ఆడలేదని, ఏడవలేదంట. అంటే పాపనా బాబా అని అడిగింది. నీకు బాబే పుట్టాడమ్మా, 3 కేజీలు ఉన్నాడు, 3 కేజీల కన్నా పిల్ల తక్కువ ఉంటే బతకడని ఉండే నాకు కూడా, నేను 3 కన్నా, కానీ 3 కేజీలు ఉన్నాడు పిల్లగాడు అనేటాళ్ళకే ధైర్యం వచ్చేసింది నాకు. ఇంకా నా బిడ్డతోనే నేను మాట్లాడినా, నా బిడ్డ క్షేమమే, మనమని బతికించుకుందాం అన్ని ఇది అసలు మేము ఉరికితిమి సారు. అంబులెన్స్ ఫోన్ చేయాలంటే 20 నిమిషాలు అవుతుంది ఇది అంకుల్ అంబులెన్స్, మీ సొంత బండే మేము ఇన్ని ఆపుకొని ఉండం, నైట్ నిన్న వచ్చి మీ సొంత బండే ఉంది కదా మీరు వెళ్ళిపోరా అని అన్నారు. ఆడపోయి 10 నిమిషాలు అయింది. ఆ సారు వాళ్ళు కూడా పోయిన తడునే పట్టుకున్నారు, ఏమైందంటే ఇట్లా సంగతి వాళ్ళు ఆడవుడు చేసి 10 నిమిషాలలోనే ఇంకా మీరు ఇన్ని డబ్బులు పెట్టినా కూడా ఇక్కడ బాబుకి చెప్పలేము, నీలపూర్కి వెళ్ళిపోండి అన్నారు వాళ్ళు కూడా. అన్నాక ఇంక వెంటనే మా ఆయన ఫోన్ చేసింది వీళ్ళకి. అయితే అంకులు అంబులెన్స్ వచ్చేసింది, మీరు ఈ హాస్పిటల్కి ఏం రావద్దు, ఇక్కడికేం రావద్దు. వీళ్ళే ఒక డ్రెస్ లేదు వాళ్ళకి, సింపుల్ గా నైటీలు వేసుకొనే ఉండరు సారు. ఇట్లా జరుగుతుందని తెలిసి పరి విధానంగా ఫోన్లో రికార్డ్ చేస్తుంటే కూడా నేను నా పిల్లని ఇట్లా ముంచుతారా అని కూడా మేము నా మొగుడు 5 గంటలకు అడిగిండట. లేదు మేడం ఎట్లా అవుతుందా కదా మేము వెళ్ళిపోతాం కూడా మా చేతిలో బండి ఉందని కూడా అడిగిండు. లేదు అంకులు మేము నైటే కాదనిటే మేము నైటే పంపించేటోళ్ళము, ఇప్పటిదాకా మేము ఎందుకు ఎత్తుకుంటాము. బాలనార్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి బిడ్డ ఇద్దరిని
చనిపోవడం అనేది జరిగింది. చాలా బాధాకరమైన, అది కూడా మా 4th ఫేజ్లో కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుపేదల వాళ్ళు, మన తెలంగాణ బిడ్డలు. తల్లి కూడా వైద్యం అందక డెలివరీ చేసిన 5 నిమిషాలకే, 5 కూడా 2-3 నిమిషాలకే చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే తండ్రి చేసిన ఆవేదన చూస్తూ ఉంటే ఏంటంటే డెలివరీ చేసిండ్రు. డెలివరీ చేయగానే కొద్దిసేపటికి ఉన్న డెలివరీ చేసేటువంటి నర్సు అవుతుందో ఆమె నా మగవానికి టిఫిన్ కట్టాలని చెప్పి వెళ్ళిపోవడం వల్ల ఆమెకు సక్రమైన అందించలేనటువంటి ఏదైతే గోళీలు కానీ టాబ్లెట్స్ కానీ అందిలేక ఆమె పానం ఇక్కడనే పోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ పిల్లని కూడా మళ్ళీ నీలపూర్ తీసుకుపోమని చెప్పి వీళ్ళే అడ్వైజ్ చేసి ఆ రకమైనటువంటి ఇబ్బందికరంగా పెట్టి 2 పానాలు పుట్టన పెట్టుకున్నటువంటి ఆఫీసర్ని ఏదైతే ఉందో మేము ఆఫీసర్ ఆ రోజుల్లో డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కన్సల్ట్ ఆఫీసర్ చెప్పాను. ఈ హాస్పిటల్ నేను 2000లో ఈ హాస్పిటల్ నేనే కట్టించా. ఆ రోజున నేను ఇక్కడ హాస్పిటల్ తీయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ హాస్పిటల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగలేదు. ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా 60, 70, 80 డెలివరీలు జరిగిన సందర్భాలు చూసాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కొంతమంది వచ్చి కొంత చిన్నగా ఉంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వేరే హాస్పిటల్ కట్టమంటే ప్రశాంత్ నగర్లో 800 గజాల జాగా అక్కడ అసోసియేషన్తో మాట్లాడి ఇప్పించి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఫౌండేషన్ వేసి అది వేయించడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ బోర్డులో కేపీఐబీ కాలంలో 100 పడకల హాస్పిటల్ 2 ఏళ్ల కింద ఫౌండేషన్ వేసి దానికి టెండర్ నిధులు సాయం చేసి టెండర్ అలాట్మెంట్ అయింది. అది కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ ఆఫీసర్స్ ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాం, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు తీసుకొచ్చాం. ప్రతి డివిజన్కి 1-2 బస్తీ దవాఖానాలు తీసుకొచ్చి నిరుపేద బిడ్డలను ఆదుకోవాలి. ఈ రకంగా డెలివరీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు అయితే ఒక నమ్మకం ఏర్పడుతుంది. నిరుపేదలు ప్రైవేట్ హాస్పిటల్ కొద్దిగా లక్షలు కూర్చున్నారని చెప్పి ఒక మంచి కార్యక్రమం పెట్టి కేసీఆర్ కిట్ అయిన ఒకటి పెట్టి ఆడపిల్ల పుడితే 14,000, మగపిల్లాడు పుడితే 12,000 ఇచ్చి, అదేవిధంగా డెలివరీ అయినా 3 నెలల దాకా వస్తువులు ఇచ్చి ఇవన్నీ చేశాం. ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ కిట్టును తీసేసి ఆ వచ్చేటటువంటి ఆడపిల్ల 14,000 రూపాయలు తీసేసి హాస్పిటల్లో వసతులు కలవేయకుండా హాస్పిటల్ డాక్టర్లను పెట్టకుండా ఈరోజు ఈ రకమైనటువంటి దుర్మార్గమైన చేస్తూ ఉన్నారు. ఇది నాకు తెలిసి నేను ఉన్నటువంటి కలెక్టర్ దగ్గరికి 4 సార్లు వెళ్ళాను. అయ్యా కలెక్టర్ గారు, బస్తీ దవాఖానాలు ఇబ్బందులు ఉన్నాయి, గోళీలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, హాస్పిటల్ చిన్న ఉంది బాలానగర్లో, దానికి అలాట్మెంట్ ఇచ్చాం డాక్టర్కి, ప్రశాంత్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, నేనే కట్టిస్తాను దాతలు నా దగ్గర అని చెప్తే కలెక్టర్ పట్టించుకోలే. 100 పడకల హాస్పిటల్ ఏదైతే హౌసింగ్ బోర్డులో కట్టిస్తామని చెప్పి వాళ్ళు టెండర్ అయ్యి అన్ని రిలీజ్ అయినాక కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు హ్యాండ్ ఓవర్ చేసుకుని కలెక్టర్ రాస్తే కలెక్టర్ కనీసం 1 year నుంచి నిరాపణ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా వెళ్ళాం, కార్పొరేటర్లు వెళ్ళాం, ఇదంతటికీ బాధ్యత కలెక్టర్ గారు. మేడ్చల్ కలెక్టర్ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అతని వల్లనే ఈ రకంగా జరుగుతూ ఉంది. నెలకొకసారి మొత్తం డాక్టర్లందరినీ తీసుకుపోయి కలెక్టర్లో మీటింగ్ పెట్టి సుత్తి పెట్టడం తప్ప గ్రౌండ్ రింగ్లకు వచ్చాయి. ఎందుకంటే కలెక్టరే బాధ్యత, ఎందుకంటే కలెక్టర్ ఆధీనంలో నడుస్తుంది ఇవన్నీ హాస్పిటల్ అన్నీ. ఈ కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే, ఈ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ల వల్లనే ఇదంతా జరుగుతుంది. అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంటే అతనికి ప్రజల మీద కన్నా ఆయన సొంత ప్రజలకు ఎక్కువనే. కాబట్టి కలెక్టర్ గారిని గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ కలెక్టర్ని ఖచ్చితంగా 2 ఆడపిల్లలు పొట్టబెట్టుకున్నటువంటి దానికి బాధ్యత కలెక్టర్ బాధ్యత వహించాలని చెప్పి, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి కన్సల్ట్ ఆఫీసర్ కూడా చెప్పడం జరుగుతోంది. గవర్నమెంట్కు డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు వచ్చిన నుంచి హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలో ఎక్కడ కూడా పని నడుస్తలేదు, ప్రజలు ట్రీట్మెంట్ అయితే లేదు, 70-80 డెలివరీలు అయ్యేది ఇలా 10కి 15 పడిపోయిందంటే మీరు ఆలోచన చేసుకోండి. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్లనే ఇలా ప్రజలకు నమ్మకం లేదు. ఇలా జరిగిన సంఘటన ప్రజలకు వెళ్తే ఇంకా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉండకుండా చేస్తున్నారు. దీనికి ఏదైతే ఎవరైతే మంత్రి ఉన్నారో, దీనికి ఏదైతే రాజనరసింహ ఉన్నారో దీన్ని పూర్తి దృష్టి పెట్టమని చెప్పి తెలియజేస్తూ కన్సల్ట్ ఆఫీసర్లను ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం.